రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వేలాది మంది భక్తులు పోటెత్తారు. భీమేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సమ్మక్క సారక్క మహాజాతరకు వెళ్లే భక్తులతో పాటు వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి రాజన్న భక్తులు కుటుంబ సమేతంగా పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి క్యూలైన్లో బారులు తీరారు. స్వామి దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. భక్తులు అభిషేకాలు చేయించుకున్నారు. ఆర్జిత సేవల మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంతం భక్తుల వాహనాలతో నిండిపోయింది. కొండగట్టు రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, చక్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. గత 3 రోజులుగా కూడా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేములవాడలోనైతే ఇంకా మరి కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రోజు వేల సంఖ్యలో వచ్చే భక్తులు దాదాపు 1,00,000కు చేరువలో ఒక్కొక్క రోజు దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండడంతో తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క జాతరకు వెళ్ళే భక్తులు ముందుగా రాజన్న దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అయితే రాజన్న దర్శనానికి ముందు రాజన్న మొక్కు చెల్లించిన తర్వాతనే సమ్మక్క తల్లుల వద్దకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు, జాతరకు వెళ్తారు. అయితే ఆ నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఇప్పుడు సెలవులు వచ్చాయి, వరుసగా సెలవులు వచ్చాయి. ఇటు క్రిస్మస్ సెలవులు కావచ్చు, ఇయర్ ఎండింగ్ కావచ్చు. ఇయర్ ఎండింగ్ నేపథ్యంలో ఆ సెలవులు ఈ సెలవులు కలిసి వస్తాయని గత 4 రోజులుగా పెద్ద ఎత్తున భక్తులైతే ఇటు వేములవాడకు కానీ అటు కొండగట్టుకు కానీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2 పుణ్యక్షేత్రాలు కూడా 30 కిలోమీటర్ల వ్యవధిలో ఉండడం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అంజనను కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గత 3 రోజులుగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వస్తున్న భక్తులకు అనుగుణంగా సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ సౌకర్యాల కల్పన లేకపోవడంతో, మరోవైపు చలికాలం కావడంతో భక్తులు, చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు బాగా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. రాజన్న ఆలయ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో తాత్కాలిక దర్శన ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కోడలు కట్టడం కానీ, ఇంకోవైపు క్యూ లైన్లు కానీ ఒక ఇరుకు ప్రదేశంలో ఉండడంతో భక్తులంటే ఒక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. అటు కొండగట్టు అంజన్న దర్శనానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వచ్చే వాహనాల రద్దీ అనేది విపరీతంగా పెరిగింది గత 2 రోజుల నుంచి. ఇది రేపు వీకెండ్, మళ్ళీ ఎల్లుండి ఆదివారం కావడంతో ఈ రద్దీ మరొక 2 రోజులు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఈరోజు ఉదయం కొండగట్టు ఘాట్ రోడ్లో ఒక ప్రమాదం జరిగింది. ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటు పోలీస్ శాఖ కాబట్టి ఇటు దేవాదాయ శాఖ కానీ కొన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా భక్తుల రద్దీని తట్టుకునే విధంగానైతే ఏర్పాట్లు లేవని చెప్పేసి భక్తులు మండిపడతా ఉన్నారు. మరోవైపు వేములవాడలో ఇదే అదను భావించి కొంతమంది ఫేక్గా స్వామివారి దర్శనాలు చేపిస్తామని చెప్పేసి నకిలీ అధికారులు రంగంలోకి దిగారు. వాళ్ళను 7గురిని ఈరోజు అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళను జైలుకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. భక్తులు ఒకవైపు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దర్శనం కోసం వచ్చే వాళ్ళ దాన్ని అవసరాన్ని ఆసరా చేసుకొని ఇటువంటి ఫేక్ అధికారులు అనేటి రంగంలోకి దిగిన పరిస్థితున్నాయి. మరోవైపు వసతి సౌకర్యాలు కూడా లేవు. వసతి సౌకర్యాలు వేములవాడ ఆలయ విస్తరణ నేపథ్యంలో ఈ సత్రాలు ఏవైతే ఉన్నాయో, కాటేజీలు కావచ్చు, సత్రాలు కావచ్చు, వాటిని కూల్చివేశారు. కూల్చివేసిన తర్వాత ఈ వసతి సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఇప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు చేసినప్పటికీ అవస్థలు తప్పడం లేదని చెప్పేసి భక్తులు వాపోతున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.